ధూళిపాల దొంగ మాట్లాడుతూ ఉంటాడు. 2200 కోట్లు గ్రావెల్ మైనింగ్ జరిగిందని మాట్లాడతాడు. కానీ ఎప్పటి నుంచో చెప్పడం మర్చిపోయాడు పాపం. అంటే వాళ్ళ అయ్య ధూళిపాల వీరయ్య చౌదరి దగ్గర నుంచా, లేదా ఇతను ఎమ్మెల్యే అయింది 1994 నుంచా, లేదా ఈ 4.5 సంవత్సరాల, ఇది చెప్పడం మర్చిపోయాడు పాపం. ఏదైతే చేబ్రోల్ మండలంలో తెలుగు దుష్ప్రచారాల పార్టీ దొంగలందరినీ తీసుకొని వచ్చి గ్రావెల్ మీద ఒక దొంగ ఏడుస్తూ ఉన్నాడు. ఈ ప్రాంతంలో ఏ ఇల్లు కొట్టినా ఈ మండలంలోని గొడవరు కానీ, గుండవరం కానీ, నారాకోడూరు, వేజండ్ల, సేకూరు, వడ్లమూడి, తాళపాలెం, శ్రీరంగపురం, చేబ్రోలు 172 ఎకరాలు తవ్వేసింది కాక ఇదే కాదు. నీ గొప్పతనం ఏంటంటే అమరావతి మండలంలోని ధరణికోట, మంగళగిరి మండలంలోని గుండెమెడ ఇసుక రీచులు కూడా కొట్టావయ్యా. ఇంకా చాలా మందికి తెలియదు పాపం. ఇసుక రీచులు కూడా కొట్టాడు. ఇవాళ ఒక దొంగ 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 అని అందరిని అంటా ఉంటాడు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడే నీకు గుర్తొస్తాయా అని అడుగుతా ఉన్నా. నువ్వు నీ తమ్ముడు సురేంద్ర చేసిన మైనింగ్ ఇక్కడ ఏ ప్రజలు మర్చిపోలా. దాదాపు 1/2 డజన్ మంది కోరిలో పడి చనిపోయిన సందర్భంలో నువ్వు ఏ విధంగా బెదిరించావో ఇక్కడ అందరికీ తెలుసు. ప్రభుత్వ భూముల్ని పిండేశావు, ఎస్సీ భూముల్ని కాజేసి బెదిరించి మైనింగ్ చేశావు. ఇవాళ ఏం మాట్లాడతావు? నేను అప్పుడు కన్ను మూసుకున్నాను, జరిగిపోయింది, ఇక నుంచి జరగదని చెప్తావా? ఎవరికి చెప్తావు ఈ కథలో? నువ్వు నీ తమ్ముడు కలిసి వందలాది కోట్ల రూపాయలు దోచేసి ఇవాళ నాకు తెలియకుండా జరిగింది, ఇక జరగకుండా చూసుకుంటానంటే నువ్వు జరిపావనే కదా అర్థం. నీ నిర్వాహకం ఈ మండలంలో ప్రతి ఇల్లుకి తెలుసు. ఏదైతే ఈ గ్రామాల్లో నువ్వు నన్ను మాట్లాడుతూ ఉన్నావో సర్వం అవినీతి పరం. ధూళిపాల పోరంబోకు కథ. అనధికారంగా కొట్టేసింది 50 ఎకరాలు, రిజిస్ట్రేషన్ చేసుకుంది 3 ఎకరాలు 89 సెంట్లు. నీ భాగవతం నువ్వు మంచిగానే నిన్న రావటం కూడా మాకే మంచి జరిగింది. వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఎవరు అమాయకులు కాదు. ఈ ప్రాంతంలో ఎవరు మైనింగ్ చేశారు, ఎవరు పర్మిషన్ లేకుండా చేశారనేది ప్రతి ఒక్క ఇల్లు తెలుసు. నీ హయాంలో 100 కోట్ల రూపాయలు కాజేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? నీకు అసలు ఆ సత్తా ఉందా? అసలు నీకు ఆ ధైర్యం ఉందా? నీకు ఆ అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా. నీ వ్యవహారం, నీ ఏదైతే పాల డైరీ గురించి ఇవాళ గొప్పలు చెప్పుకుంటా ఉన్నావు, ఎవరిది? పాల రైతులది, పాల సొసైటీలది. నువ్వు ఏ రోజైనా పాడి రైతువా? నువ్వేమన్నా డీవీసీ ట్రస్ట్ అని ఫామ్ చేసుకొని దాంట్లో 10 ఎకరాలు కొట్టేశావు. ఎవరు తెలియని నీ భాగవతం? ప్రభుత్వం నేను వేస్తే నేను జైలుకి వెళ్ళొచ్చావు. నీ చరిత్ర ఎవరికి తెలియదని అడుగుతా ఉన్నా. ఇవాళ 2200 కోట్ల గురించి మాట్లాడుతున్నావు. అసలు ఎన్ని సున్నాలు ఉన్నాయో తెలుసా నీకు? పిట్టకథలు చెప్తావా వచ్చి? దొంగ దొంగ అని నువ్వు మాట్లాడతావా? ధూళిపాల దొంగ అని ఈ ప్రాంతం అందరికీ తెలుసు. నువ్వు చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసుకుంటూ వచ్చావు 4.5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన. ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. నువ్వు చేయలేని అన్నీ కూడా, నువ్వు చేస్తావని చెప్పిన మాటలన్నీ కూడా
జనాలు మోసం చేసుకుంటూ వచ్చి ఇవాళ నీతి మాటలు పలుకుతావా? ఏదైతే నువ్వు వీరనాయకుని పాలెంలో మాట్లాడుతూ ఉన్నావో ఎస్సీ ఎస్టీ కమిషన్ రిపోర్ట్, ఇది కంప్లైంట్ రిపోర్ట్ నీ మీద ఇచ్చింది. ఇవాళ ఏదైతే మాట్లాడుతూ ఉన్నావో దాదాపు అక్కడ రైతులకు ఎవరెవరికి ఎంత ఇచ్చామో మొత్తం కూడా ఈ రిపోర్ట్లో ఉంది. 2014, 2019లో పర్మిషన్స్ ఏమన్నా ఇచ్చావో ఉన్నాయి. ఇవాళ 2019 నుంచి ఇవాళ వరకు కూడా ఏదైనా సరే ఈ ప్రాంతంలో పర్మిషన్ తీసుకొని మైనింగ్ చేశారో, గ్రావెల్ మైనింగ్ అన్నీ కూడా అదిగో మొత్తం జతపరిచి ఉన్నాం. ప్రతి విషయాన్ని నువ్వు ఇలాంటి వాగుడు వాగుతావు, దొంగ మాటలు మాట్లాడతావు, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తావనే ప్రతి ఇది బైండింగ్ చేసి పెడతా ఉన్నా. ప్రతి లారీ ఈ ప్రాంతంలో ఏదైతే వీరనాయకం పాలెం కానీ సేకూరు ప్రాంతంలో లారీలన్నీ నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఇక్కడ ఉన్న కోటేశ్వరరావు కానీ నాగరాజు కానీ వీళ్ళందరూ నీ మనుషులు కాదా అని అడుగుతా ఉన్నా. నీ మనుషుల ద్వారా నువ్వు తెలుసుకొని మళ్ళీ నువ్వు దొంగ నాటకం ఆడతావా? నీకేమైనా సిగ్గు సేరం, కడుపుకి అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? డబ్బులు సంపాదించుకుంటే చాలదు, కొనిగితే ఇంగిత జ్ఞానం ఉండాలి. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. ఇవాళ చేబ్రోలు మండలం నారాకోడూరు ప్రాంతంలో అందరూ కూడా నిన్ను చూసి ఉమ్మేస్తా ఉన్నారు. దొంగే దొంగ దొంగ అంటున్నాడు, వీడికి ఏం పోయే కాలం వచ్చిందా అని అడుగుతా ఉన్నారు. రైల్వే ట్రాక్ మొత్తానికి గవర్నమెంట్ భూములు, జెడ్పీ భూములు, రైల్వే భూములు, రైల్వే వాళ్ళు నీ మీద కూడా కేసు పెడితే దాంట్లో నుంచి కూడా బయటకు వచ్చావు. అప్పుడున్న ఎంపీని పట్టుకొని జెడ్పీ భూములతో వేసావు. సేకూరు ప్రాంతం మొత్తం నీ హయాంలో జరిగింది. ఇవాళ నీతులు మాట్లాడతావా? ఇవాళ ఏదైతే మైనింగ్ జరుగుతుందో ఈ ప్రభుత్వంలో ప్రతి రూపాయి మైనింగ్ సేనరైజ్ మొత్తం కూడా ప్రభుత్వ ఖజానాకు వస్తూ ఉంది. అనాథరైజ్ మైనింగ్ అనేది ఈ ప్రాంతంలో జరగట్లేదు. ఇవాళ సేనరైజ్ కూడా స్పెషల్గా ప్రతి సెంటర్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి సేనరైజ్ వసూలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి నష్టం జరగట్లా. ఈ ప్రాంతంలో ఇవాళ నువ్వు దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నావు. గతంలో కూడా సుద్దపల్లిలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సుద్దపల్లి వచ్చి నీ అక్రమ మైనింగ్ ఆపిన సంగతి నీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ప్రజలు ఎవరు మర్చిపోలా. ఎంతమంది కోరిలో పడి చనిపోయారో ఈ ప్రాంతంలో ప్రజలకు తెలుసు. అది ఎవరు హయాంలో జరిగిందో కూడా తెలుసు. ఏ విధంగా నువ్వు ప్రజల్ని భయభ్రాంతులు చేసావు, ఏ విధంగా కుల మతాలు రెచ్చగొట్టావు, ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో అందరికీ కూడా తెలుసు. ప్రతిదీ ఆధారాలతో సహా ఉన్నది. నీ బతుకు ఒక గ్రావెల్తో ఆగల. పాల సొసైటీలకు ఇవ్వాల్సిన బోనస్ని డీవీసీ ట్రస్ట్కు మలుచుకున్నావు. గుండెమడిలో ఇసుక రీచ్లు కొట్టావు, ధరణికోటలో ఇసుక రీచ్లు కొట్టావు. ఎవరి గురించి చెబుతావు నీ భాగోతం? అంటే నీ గురించి ఇంకా తక్కువ దేశం వాళ్ళకి అందరికీ తెలియజేయమని నువ్వు బయటకు వచ్చినట్టున్నావు. పాల సొసైటీలకు ఇవ్వాల్సిన బోనస్ల్ని డీవీసీ ట్రస్ట్కు మలుచుకొని డీవీసీ హాస్పిటల్ కట్టావు. డీవీసీ హాస్పిటల్ ఎవరు? నీ కుటుంబ సభ్యులు నడుపుతారా? సంఘం డైరీకి సంబంధం లేదా? సంఘం డైరీ 10 ఎకరాలని డీవీసీ ట్రస్ట్కి ఏ విధంగా కొనుగోలు చేసావు? నీ మీద కేసు ఉన్నదా లేదా? నువ్వు జైలుకి వెళ్ళి వచ్చావా లేదా? వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని బయటపడి ఇవాళ నీతులు మాట్లాడతావా? నీకు ఎక్కడా కూడా అర్హత లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకొక మాట మాట్లాడితే సహించేది లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీ తెలుగు దుష్ప్రచారాల పార్టీ రాష్ట్రం మొత్తం కూడా మీరు ఎన్ని రాసుకున్నా సరే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. మీలాగా అబద్ధాలు కోర్లు, దొంగలు, దొంగ అని మాట్లాడుతూ ఉంటారు. నీ నాయకుడు చంద్రబాబు నాయుడికి హెరిటేజ్ నుంచి ఇక్కడ నుంచి పాల ప్యాకెట్లు తయారు చేసి ఇచ్చావా లేదా? పాల డైరీలన్నింటిలో కూడా
తెలుగుదేశం హయాంలో నిర్వీర్యం చేసుకొని మీరు కాజేసి మీ సొంత ఆస్తులాగా మీరు ఈరోజు అనుభవిస్తున్నారా లేదా? కోర్టులో కేసులు వేసుకొని ఈరోజు ఇంకా చాలామంది అవుతా ఉన్నారు. ఏమాత్రం సిగ్గు ఉంటే పాల రైతుని అక్కడ సొసైటీ చైర్మన్ పెట్టి నువ్వు పక్కన రావాలి. నీకు సిగ్గు సార్ ఉంటే కదా అసలు నువ్వు నీ కుటుంబం ఆ పాల డైరీ మీద పడి అనుభవిస్తూ ఉన్నారు. నువ్వు కష్టపడిందా అని అడుగుతా ఉన్నా. పాల రైతుల యొక్క కష్టాన్ని ఇవాళ నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. నీ బతుకు ఎవరికి తెలియదు ఇక్కడ ఈ ప్రాంతంలో. అందుకనే ఏదైతే మీరు చెప్తా ఉన్నారో 2200 కోట్లు అనేది నీ తరం నుంచి మొత్తం లెక్కేసుకుంటే ఈ 4.5 ఏళ్ళలో గవర్నమెంట్ సీనరేజ్ భవన్ మొత్తం నువ్వు కొట్టేశావనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇవాళ మా దగ్గర పూర్తి ఆధారాలతో సహా ప్రభుత్వ జగనన్న కాలనీకి ఏ ఊరి నుంచి ఎన్ని క్యూబిక్ మీటర్ వెళ్ళిందో ప్రతి ఇది కూడా ఆధారాలతో సహా ఉంది మా దగ్గర. 3 జిల్లాలకు వెళ్ళింది. ఇక్కడి నుంచి 3 జిల్లాలకు వెళ్ళింది ఈ ప్రాంతం నుంచి. నీలాగా కొట్టేసి నీతులు మాట్లాడతలా ఈ ప్రభుత్వం ప్రతి ఇది లెక్కతో ఉంది. నీలాంటి కుక్కలు మొరుగుతేనే ఈరోజు ఇంత పకడ్బందీగా ఉన్నాం మేము. నువ్వు ఎన్ని తాపత్రయపడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నీ వల్ల కాదు. మళ్ళీ ఇక్కడ కొండూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది, రెపలాడబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నీ దొంగ నాటకాలు చాలించని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఎవరు కూడా ఈ గ్రామాల్లో ఎవ్వరు కూడా నిన్ను ఊరుకునే ప్రసక్తి లేదు. స్వతంత్రం ఇచ్చాం మేము. మీలాగా దొంగ కేసులు పెట్టలే ఎక్కడ మేము. మీ హయాంలో దొంగ కేసులు పెట్టారు. మాట్లాడిన ప్రతి ఒక్కడి మీద మీరు దొంగ కేసులు పెట్టారు. మేము స్వేచ్ఛ ఇచ్చాం. ఎందుకంటే మాకు దగ్గర అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నీకు స్వేచ్ఛ ఇచ్చాం ఏదైనా మాట్లాడటానికి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది, లేకపోతే కిలార్ రోసీ గారికి వెళ్తుందండి సొల్లు మాటలు చెప్పగాక. అంటే నీ దగ్గర సత్తా లేదు, నీ దగ్గర స్టఫ్ లేదు, నీ దగ్గర ఏది మాత్రం సబ్జెక్ట్ లేదు. అందుకనే ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నావు. మా దగ్గర మొత్తం నీ చరిత్ర అంతా ఉన్నది. సిగ్గు లేకుండా నీ ఉనికిని కాపాడుకుంటాని కోసం ఇవాళ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొత్త నాటకాలు ఆడుతూ ఉన్నావు. 25 సంవత్సరాల నుంచి నువ్వేం చేసావో ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఈ 25 సంవత్సరాలు చేయలేని అని 4.5 ఏళ్ళలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన ఇక్కడున్న ప్రతి కార్యకర్త నాయకులు అందరు కృషితో ఈరోజు ఈ నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తూ ఉంది. నీ హయాంలో ఎక్కడ ఉన్నదో ఈ నియోజకవర్గం ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు.